ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అంటే చాలా బాగున్నా చూస్తున్నారా పండగ రోజు మా ఇంట్లో హడావుడి ఇలా ఉంటుంది అనమాట. సో లేచిందే 8ంటికి లేసాము, నైట్ లేట్ అయిపోయింది చర్చికి వెళ్ళి వచ్చేసరికి. సో అది ఫ్రెండ్స్, కొద్దిగా వస్తే అందరు కనిపిస్తారు కదా. అది జరగదే ఇప్పుడు బాగలేనప్పుడు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు, అందరికి హ్యాపీ క్రిస్మస్. మీరందరూ చెప్పు, మీరందరూ. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము టీతో స్టార్ట్ చేస్తున్నాం, ఎందుకంటే నైట్ నిద్ర లేదు కాబట్టి చాలా హెడేక్గా ఉంది. సో మా చెల్లి అయితే టీ పెడుతుంది ఫ్రెండ్స్. సో అది మా పిల్లలు ఆడుకుంటున్నారు, టకటక రెడీ అయిపోయి అయితే చర్చికి అయితే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి. టిఫిన్ వచ్చేసి ఉప్మా తింటున్నారు పిల్లలు. నేను డ్రెస్ అయితే వేసుకున్నాను. మా నాన్న చిన్నోడికి తినిపిస్తున్నాడు ఫ్రెండ్స్. డాడీ బాగుందా ఉప్మా? బాగుందా? ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ కొత్త డ్రెస్లు. డాన్స్ వేస్తున్నారు, చర్చికి వెళ్ళాం పదండ్రా అంటే డాన్స్లు వేస్తున్నారు. చిన్నోడు పెద్ద చెల్లి. ఇదే ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు వేసుకున్న డ్రెస్. యాక్చువల్గా కొత్త డ్రెస్ తీసుకున్నా, బట్ అది వేసుకోలేదు ఫ్రెండ్స్. మరి ఈ డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చర్చికి అయితే వెళ్తున్నాం, మా మమ్మీని చూపిస్తారండి ఫ్రెండ్స్. మా మమ్మీ సూపర్ ఉంది, మమ్మీ బాగుంది, సారీ సూపర్ ఉంది. కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇక మా డాడీ రెడీ అయిపోయారు, మా మమ్మీ ఎలా ఉన్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చర్చికి వచ్చినాం ఫ్రెండ్స్, అస్సలు ప్లేస్ లేదు ఫ్రెండ్స్, వెనకే కూర్చున్నాం. సమాధానపరిచి మందిరంలో కట్టినవాడు యేసు అనే ఈ క్రీస్తు యేసు ద్వారా మనం కూడా మనమంతా ఆయన మందిరంగా కట్టబడ్డ కోసం పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏర్పరచుకొని సిద్ధపరచుకొని ఆయన కృపను మనకు అనుగ్రహించిన వాడని యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన దేవుని అనుభవం. సో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ప్రతిసారి మా చర్చికి వచ్చినట్టే ఎమ్మెల్యే గారు అయితే వచ్చారు. ఈ బ్లాక్ కోట్ వేసుకున్న అతనే ఎమ్మెల్యే అనమాట. సో ఆయన పేరు అయితే కోరం కనకయ్య. ఇక్కడ ఇల్లందులో చేస్తున్నాడు అనమాట. సో కొంచెం బ్రేక్. ఇప్పుడు అయ్య దగ్గరికి వెళ్తారు, వెళ్ళినప్పుడు అయ్య ప్రేయర్ చేస్తారనమాట వాళ్ళ కోసం. ఇక్కడ అయితే మళ్ళీ ప్రేయర్ అయిపోయింది. ఆయన కొంచెం స్పీచ్ ఇచ్చారనమాట ఎమ్మెల్యే గారు. ఇంకా స్పీచ్ తర్వాత వచ్చేస్తున్నారని మేమందరం నిల్చున్నాం. సో ఆయన అయితే వస్తున్నారు, దారిలో ఎవరో కనబడి మాట్లాడుతుంటే అక్కడ ఆగారనమాట. చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్, కాళ్ళు పెట్టడానికి కూడా సందు లేదు. సో ఆ విధంగా అయితే చర్చికి క్రిస్టమస్ రోజున వచ్చారు. సో అది ఫ్రెండ్స్ ఎమ్మెల్యే గారు. నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడాను కూడా ఒకసారి, కానీ ఇప్పుడు అంత ఇది లేదు, ఎందుకంటే డిగ్రీ అయితే చాలా సంవత్సరాలు. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడే చర్చికి వెళ్ళొచ్చి అయితే డ్రెస్ చేంజెస్ అయితే చేసేసుకున్నాం. ఇప్పుడు అమ్మ వంట చేస్తుంది, చూపిస్తా ఫ్రెండ్స్ మీకు. ముందు ఈ పిల్లల్ని చూడండి, వీళ్ళు ముగ్గురు కూడా బొమ్మలు చూస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళని మార్చలేం ఫ్రెండ్స్. చూడండి, క్యారెట్స్, మిర్చి, ఆనియన్స్, టమాటో అండ్ పుదీనా, కొత్తిమీర. అంటే ఇది ఎందుకు చేస్తుందంటే బగారన్నం కోసం ఫ్రెండ్స్. బగారా రైస్ మా మమ్మీ చేస్తుంది మా కోసం. అన్నం రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇట్లా అవన్నీ చేస్తుంది అనమాట మమ్మీ. చూడండి ఫ్రెండ్స్, చికెన్ కర్రీ ఉడుకుతుంది. సో ఇక్కడైతే అన్నం దగ్గర పడ్డట్టే ఏంటంటే జరుగునా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, అండ్ పెరుగు పచ్చడి. పండగ రోజు అలా ఇంట్లో వండుకొని తింటే హ్యాపీనెస్ వేరు ఫ్రెండ్స్. బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. బాగుందా?
నైస్. ఈవినింగ్ సరదాగా అలా బయటకు వచ్చాం ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మా ఊరు ఇల్లందు. ఆ, దీన్ని బొగ్గుట్ట అని కూడా అంటారు, ఎందుకంటే బొగ్గు ఇక్కడే అనమాట పుట్టింది. సో అందువల్ల దీన్ని బొగ్గుట్ట అని అంటారు, ఇల్లందు అని కూడా అంటారు. సో ఇది ఫ్రెండ్స్ మా ఊరు అయితే చూడండి. ఇప్పుడైతే చిన్న షాపింగ్ ఉంటే చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి. గులాబ్ జాములు ఎలా చేయాలో రెసిపీ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను చెప్తాను. మా అమ్మ చాలా అంటే చాలా బాగా చేస్తాను ఫ్రెండ్స్. ఇది తినేటప్పుడు కూడా చిన్న షార్ట్ తీస్తా చూడండి. ఇది స్వీట్లలో నాకు ఇష్టమైన రెసిపీ. గులాబ్ జాములు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. సో అది బై వన్ గెట్ వన్ ఫ్రీ గులాబ్ జాములు ఫ్రెండ్స్. గులాబ్ జాములు చేస్తున్నాం. ఫైనల్ గా స్వీట్ తో ఏం చేసుకున్నాం ఫ్రెండ్స్. హ్యాపీ క్రిస్మస్. మా దేవుడు యేసయ్య మీ అందరినీ దీవించాలని కోరుకుంటున్నాను. మా అమ్మాయిని అందరు కూడా సపోర్ట్ చేయండి, నన్ను దిగవి. ఫైనల్గా క్రిస్టమస్ రోజు నైట్ అయితే ఇంకా బల్లారాధన మాకు ఎవ్రీ ఇయర్ ఉంటుంది అనమాట. మాకు ఈస్టర్కి ప్లస్ క్రిస్టమస్కి మాత్రమే బల్లారాధన ఉంటుంది పండగలకి. సో ఇదైతే తీసుకుంటున్నారు మా ఆయన, మా మరిది గారు అయితే ఇక్కడ ఉన్నారు, తీసుకుంటున్నారనమాట. చాలా అంటే చాలా హ్యాపీ, ఎందుకంటే ఫ్యామిలీ అందరము పళ్ళల్లో చేయి వేయడం అంటే చాలా 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 సంతోషం అనిపించింది. ఇంతకంటే లైఫ్లో ఏం కావాలి చెప్పండి, ఫ్యామిలీ అంతా దేవుళ్ళు ఉండడం అనమాట. మేము రెడీ అయినాం, మా మమ్మీ రెడీ అయిపోయింది. సో పిల్లలు బయలుదేరారు, మా డాడీ మేమైతే బయలుదేరినాం. రేసి వాళ్ళ హస్బెండ్, మా హస్బెండ్ రెడీ అవుతున్నారు. నేనే ఫస్ట్ టైం అనమాట. సో అది గైస్, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా ఇదే అండి మా క్రిస్టమస్ మేము ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటనేది ఈ వీడియోలో మీరు చూసారు కదా. ప్రతిసారి ఇలాగే జరగదు, డిఫరెంట్గా కూడా జరిగింది. సో ఈ రోజు అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్. నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇలా చేసుకున్నాం మేము, మీరు చూడొచ్చు. సో నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సారీ గైస్, మీరేం చెప్తారా? హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ once again. Thank you friends. Bye. Good night. I love you.